కథాభిమానులకు స్వాగతం. ఈరోజు వినబోయే కథ సరోజ. షాన్ కరుప్పస్వామి తమిళంలో రచించిన కథ దీనికి మూలం. తెలుగులో మనకు అందించిన వారు గౌరీ కృపానందన్ గారు. తెలుగు నుంచి తమిళంలోనికి, తమిళం నుండి తెలుగులోనికి విస్తృతంగా అనువాద రచనలు చేశారు గౌరీ కృపానందన్ గారు. పూనాచి ఒక మేకపిల్ల, ఆకాశం నా వశం, బహుమతి, చింత చెట్టు కథ వీరి అనువాద నవలలు. ఓల్గా గారి విముక్త కథా సంపుటిని తమిళంలోకి అనువదించినందుకు గాను 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం అందుకున్నారు. వీరి మరొక అనువాద కథ సృష్టిలో తీయనిది ఇంతకు ముందే వినిపించాను. ఆ కథ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచాను, గమనించగలరు. ఇక ప్రస్తుత కథ సరోజ సెప్టెంబర్ 1, 2025 ఉదయిని అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. మరి వినండి గౌరీ కృపానందన్ గారి సరోజ కథ. ఆమె సరోజనే. బాగా పరిచయం ఉన్న మనుషులు కూడా కొంచెం కూడా ఎదురు చూడని ప్రదేశంలో ఉన్నట్లుండి తారసపడితే తడబాటు చెందడం సహజం. తిరుమారన్ ఒక్క క్షణం స్తంభించినట్లు అలాగే నిలబడిపోయాడు. గత 6 ఏళ్లలో ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది అని తెలుసుకోవడానికి అతను కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె సన్నిహితుల గురించి ఎటువంటి కబురు తెలియలేదు. ఆమె ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో ఎటువంటి పోస్టులు పెట్టనందువల్ల కొత్తగా ఏ విషయమూ తెలియలేదు. ఒకసారి ఆమెకు ఫోన్ చేయాలని చూసినప్పుడు ఆమె పాత నంబరు ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిసింది. ఫ్రెమాంట్ అంటే కాలిఫోర్నియాలో ఉండే ఒక మినీ ఇండియా. పార్కు బెంచ్ మీద కాసేపు కళ్ళు మూసుకుని ఉన్నట్లుండి కళ్ళు తెరిస్తే ఏ హైదరాబాదులోనో చెన్నైలోనో ఉన్నాం కాబోలు అని అయోమయం చెందుతాం. టార్గెట్ అంగడిలో ఇంటికి కావాల్సిన కిరాణా సామాన్లు కొందామని వచ్చాడు తిరుమారన్. వచ్చిన పని అవగానే ట్రాలీలో సామాన్లను పెట్టి తోసుకుంటూ బయటకొచ్చి కారు వైపు వెళ్తున్నప్పుడే ఆమెను చూశాడు. ఆమె ఇతన్ని చూడలేదు. తన కారు దగ్గర ట్రాలీని ఆపి సామాన్లను కారు వెనక వైపు లోడ్ చేస్తోంది. ఇతను ఎక్కువ సామాన్లను కొనలేదు కాబట్టి త్వరగానే సామాన్లను కారులో లోడ్ చేసి ట్రాలీని దానికే కేటాయించిన ప్రదేశంలో పెట్టేసి తిరిగి వచ్చాడు. సరోజ చాలా సామాన్లు కొన్నట్లుంది, ఇంకా లోడ్ చేస్తూ ఉంది. తిరుమారన్ గభాలను తన కారులో ఎక్కి కూర్చున్నాడు. ఎందుకనో ఆమె కంట పడ్డం అతనికిష్టం లేదు. తిరుమారన్ చూపు తిప్పుకోకుండా అలాగే ఆమెకేసి చూస్తూ చేతిలో ఉన్న స్టార్బక్స్ కాఫీ తాగసాగాడు. వేడిగా ఉంది. సరోజను అతను ఆఖరిసారిగా కలుసుకున్న ప్రదేశం అంత ఆహ్లాదం కలిగించేదేమీ కాదు. చెన్నై, సైదాపేట ఫ్యామిలీ కోర్ట్ ఆవరణలో తల్లిదండ్రులతో ఆమె నిలబడి ఉన్నప్పుడు చూశాడు. తిరుమారంతో 3 ఏళ్ల వివాహబంధం చట్టరీత్యా ఒక ముగింపుకు వచ్చిన రోజు. సరోజ పూర్తిగా రూపుమాసిపోయినట్లు కనబడింది. శూన్యం నిండిన కళ్ళతో నేల మీద పడి ఉన్న వేప పువ్వులనే చూస్తూ ఉండిపోయింది. తిరుమారన్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె అతడిని తలెత్తి కూడా చూడలేదు. పెద్ద పెద్ద కళ్ళల్లో నీళ్లు పూర్తిగా నిండి ఉన్నాయి. ఏ క్షణంలోనైనా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అర్థం చేసుకోసరు అని సంబోధించిన వాడల్లా వెంటనే తమాయించుకొని సరోజ అని మార్చుకున్నాడు. తయారుగా ఉన్న కన్నీళ్లు బయటికి చిప్పిల్లాయి. ఇదే నీకు నాకు ఇద్దరికీ కూడా మంచిది. అమెరికా జీవితంలో నువ్వు అంతగా ఇమ్మడలేకపోయావు. నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది. నేను చాలా ఓర్పు వహించాను, నీకే తెలుసు. సరే పోనివ్వు, ఏమేమో జరిగిపోయాయి. ఆమె ఏమైనా చెబుతుందేమోనని ఎదురుచూశాడు తిరుమారన్. కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల గాఢమైన నిశ్శబ్దం తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎనీవే,
పరస్పర అంగీకారంతో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాం. ఆ విషయంలో నాకు సంతోషం. నేను కూడా 4 రోజుల తర్వాత అమెరికా వెళ్తున్నాను. వీ కెన్ బి గుడ్ ఫ్రెండ్స్. ఆన్లైన్ వివాహ వేదిక ద్వారా జాతకాలు, జాతి, అంతస్తు, మతం, రంగు అన్నీ చూసుకున్న తర్వాతే వాళ్ళ పెళ్లి జరిగింది. సరోజ BA హిస్టరీ చదువుకుంది. సుమారుగా పాడుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ చేసింది. చూడగానే మనసులో నిలబడిపోయే ముఖవర్చస్సు, విశాలమైన కళ్ళు, వంపు తిరిగిన కనుబొమ్మలు, రెండవసారి చూడాలనిపించేటంత అందం. తిరుమారన్ అప్పుడే అమెరికాలో టెక్సాస్ నగరానికి ఆన్సైట్ ఉద్యోగంలో భాగంగా వెళ్ళాడు. అమెరికా అబ్బాయి అనగానే మ్యాట్రిమోనియల్ సంతలో గిరాకీ ఎక్కువైంది. సరాసరి ఎత్తు, చిరుపాటి బొజ్జ ఉన్నా కూడా ఏ వంకలు పెట్టలేని రూపం. సరోజ అందాన్ని చూడగానే అతను మైమర్చిపోయాడు. అప్పటికి అతని అక్కయ్య మాలతి అంది, జాబుకి వెళ్లే అమ్మాయిని చూసి చేసుకోరా, ఇద్దరూ సంపాదిస్తే గానీ అక్కడ నిభాయించుకోవడం కష్టం, ఇండియాలోలాగా కాదు. అక్క, అమెరికాకు వచ్చి చూడు, ఉద్యోగానికి వెళ్తున్న అమ్మాయిలు కూడా పిల్లలను చూసుకోవడానికి ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటున్నారు. నేను కావలసినంత సంపాదిస్తున్నాను. ఆమె ఇంట్లో సంసారపక్షంగా ఉంటే చాలు. ఇప్పుడు అలాగే అంటావు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు ఎక్కువైనప్పుడు తెలుస్తుంది. నువ్వు ఆమె మత్తులో పడిపోయావు. ఇక మీదట ఏం చెప్పినా నీ చెవులకి ఎక్కదు. పోరా పో. ప్రీ వెడ్డింగ్ షూట్ అని సరోజను పిలుచుకుని 2 స్నేహితులతో కొడైకెనాల్ వెళ్లేదానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణానికి మొదటి రోజు అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు. సరోజ తరపున రావడానికి అంత దగ్గర స్నేహితురాళ్ళు ఎవరూ లేరు. అమ్మా నాన్న వస్తే బాగుండదు అని ముందే ఖచ్చితంగా చెప్పేశాడు. ఆమెతో స్కూల్లో చదువుకున్న స్నేహితురాలు ప్రేమ తోడుగా రావడానికి ఒప్పుకుంది. ఆమె కాస్త రెబెల్ టైప్. ఎందుకమ్మా దిగులు పడతారు? సరోజ్ గురించి మీకు తెలీదా? మదర్ తెరీసాకు ఏకైక వారసురాలు. తోడుగా నేను వెళ్తున్నాను కదా, జాగ్రత్తగా చూసుకుంటాను హామీ ఇచ్చింది. సరోజుకు సిగ్గు ఎక్కువ అన్నది అతనికి అప్పుడే తెలిసింది. అతని స్నేహితులతో ఎంతో ఆలోచించి ముక్తసరిగా 4 మాటలు మాట్లాడింది. ఒక మూలగా ఒంటరిగా నిలబడింది. సరదాగా ఉండు సరోజా, ఎందుకింత భయపడుతున్నావు? మళ్ళీ మళ్ళీ అడిగిన తర్వాత చెప్పింది. నాకు బయటకు వచ్చి ఇలా తిరగడం అంత అలవాట్లేదు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కూడా స్నేహితులతో ఇలా నన్ను బయటికి పంపించింది లేదు. తిరుమారన్ స్నేహితులు 2 వెంట వచ్చారు. వాళ్ళు చేసిన రభస అంతా ఇంతా కాదు, ఒకటే గోల. ఫోటోషూట్ పేరిట వాళ్ళు చేసిన రచ్చ చూసి సరోజ ఇంకా బెదిరిపోయింది. క్రైస్తవుల పెళ్లిలో వేసుకునే తెల్ల గౌను ఆమెకిచ్చారు. తిరుమారన్ కోటు సూటు ధరించాడు. అయ్యో, ఇలా వేసుకుంటే అమ్మకు తెలిస్తే తిడుతుంది. ఏంటి సార్, మేడం దీనికే ఇలా అంటున్నారు? మేము బికినీ డ్రెస్లో కూడా ఫోటోషూట్ చేశాం. బవిరిగెడ్డంతో గీత గీసినట్లు కనుబొమ్మలను షేప్ చేయించుకున్న ఫోటోగ్రాఫర్ విసుగును ప్రకటించాడు. సరోజ ససేమిరా ఒప్పుకోలేదు. ప్రేమ ఆమె తల్లికి ఫోన్ చేసింది. ఎందుకే పరువు తీస్తున్నావు? అంత దూరం వెళ్ళావు కదా, అల్లుడుగారు చెప్పినట్లు నడుచుకో. పట్టుచీర ధరించి చలవ కళ్ళజోడు పెట్టుకుని బుల్లెట్ నడపమని ఇంకా ఏదేదో చేయమని చెప్పారు. సరోజకు ముచ్చెమట్లు పూశాయి. ఫోటోగ్రాఫర్ తిరుమారన్ని పక్కకు తీసుకువెళ్ళి చెప్పాడు. సార్, మేడం చాలా బిగుసుకుపోయినట్లున్నారు. కొంచెం కూడా నవ్వుముఖం పెట్టడం లేదు. జీవితాంతం ఉండబోతున్న విషయం ఇది. మీరే కాస్త నచ్చ చెప్పాలి. బోలెడు ఖర్చు చేసి ఇంత దూరం వచ్చాం. తిరుమారన్ సరోజ దగ్గరికి వచ్చాడు. అతని గొంతులో కాస్త కరుకుదనం. ఏమిటి సరోజా, మన వేద ఈ షూటింగ్ కోసం బుల్లెట్ మీద తిరుచి నుంచి వచ్చాడు. నువ్వు కాస్త నవ్వుముఖం పెట్టుకోలేవా? అనుకున్నంత మాత్రాన ముఖభావాలను మార్చుకోవడానికి నేనేమైనా సినిమా నటినా? నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. మనసులో రోధించింది, బయటికి చెప్పలేదు. తలను మాత్రం ఆడించింది. ఆ తరువాతే అసలు నాటకం మొదలైంది. మేడం, అలాగే సార్ పెదవులకు క్లోజ్గా వెళ్ళండి. ముద్దు పెట్టుకోనవసరం లేదు, కానీ పెడుతున్నట్లు ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ను చూపించాలి. సార్, మీరు షర్ట్ విప్పేసి ఇలా నీళ్లలో నిలబడండి. ఆవిడను అలాగే ఎత్తి పట్టుకోగలరా?
సరోజకు ఎలా ఉందో గాని ప్రేమ మాత్రం ఆ 2 రోజులు పండగ చేసుకుంది. వీళ్లకు చేసి చూపించే సాకులో వేదకుమార్తో విడిగా ఒక ఫోటోషూట్ కొనసాగించింది. ఏంటి మేడం మీరు, ప్రేమ మేడంని చూడండి, ఆ ఫీలింగ్ అలాగే మీ ముఖంలో తీసుకురావాలి. సరోజకు ఏడుపు మాత్రమే వచ్చింది. ఏడుపును పెదవుల మధ్య బిగపట్టి ఎలాగో గట్టెక్కించింది. ఫోటోషూట్ ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చేసరికి ఆమెకు ప్రాణం పోయినట్లు అనిపించింది. కారులో తిరిగి వస్తున్నప్పుడు తిరుమారన్ బిగుసుకుపోయిన ముఖంతోనే ఉండిపోయాడు. అతను ఏవేవో ఊహించుకున్నాడు. ఇంటికి వచ్చాక సరోజకు బాగానే అక్షంతలు పడ్డాయి. ఆయన అమెరికా నుంచి వచ్చిన మనిషి, కాస్త ఫ్రీగా ఉండాలని ఎదురు చూస్తారు కదా. అల్లుడుగారు అక్కయ్య ఫోన్ చేసి చెప్పింది. షూట్ ముగించి వచ్చినప్పటి నుంచి తమ్ముడికి మూడు బాగాలేదట. భోజనం చేయకుండానే పడుకున్నాడట. ముందు నువ్వు పిలిచి మాట్లాడు. తలక్రిందులుగా నిలబడి తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. నువ్వు చేతులా పాడు చేసుకోకు. సరోజకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒకసారి నాటకంలో నటించడానికి పేరు ఇచ్చొచ్చిందని ఆమె నాన్నగారు చెంప చెళ్ళుమనిపించారు. ఆ తరువాత అలాంటి కోరికల్ని మనసులోనే అణిచివేసింది. కొత్త మనుషులతో కలివిడిగా వ్యవహరించడం ఆమె స్వభావంలోనే లేదు. చాలా రోజుల పరిచయం తర్వాతే కొద్దిగా మాటలు కలుపుతుంది. ఆమె తల్లికి ఇదంతా తెలుసు. ఉన్నట్టుండి అమెరికా అల్లుడి కోసం కొత్తగా సరోజ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? గది తలుపులు బిగించుకొని కాసేపు కరువు తీరా ఏడ్చి తన మొబైల్ తీసింది. తిరుమారన్ని పిలిచింది. హలో అంటీ ముట్టనట్లు ధ్వనించింది అతని గొంతు. నా మీద కోపమా? లేదు. అలా కాదు, నాకు తెలుసు మీకు కోపం వచ్చిందని. ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని చాలా అప్సెట్ చేశాను. నాకు ఇదంతా అలవాట్లేదు. ఇకపైన అలవాటు చేసుకుంటాను. కాస్త టైం ఇవ్వండి. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏయ్ సరోజా, పిచ్చిదానా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. రేపు నువ్వు అమెరికాకు వచ్చి ఉండిపోతున్నావు. అక్కడంతా ఓవర్గా స్టైల్గా ఉంటారు. నువ్వు ఇదంతా అలవాటు చేసుకోవాలి. లేకపోతే అక్కడ చాలా ఇబ్బంది పడతావు. అర్థమైంది, నేను మార్చుకుంటాను. పైకి అలా అన్నా కూడా ఏదో తెలియని జంకు ఆమె మనసులో వ్యాపించింది. అతనికి తనంటే ఇష్టం లేకుండా పోతుందో ఏమో. అతని కోసం ఏమైనా చేయడానికి ఆమె తయారైంది. ఆమెకు సాయం చేయడానికి ప్రేమ ముందుకొచ్చింది. దీనికోసమా ఇంతసేపు ఏడుస్తూ కూర్చున్నావు? టెక్స్ట్ మెసేజ్లు పంపించడం ఎలాగా అని మొదలుపెట్టి ఎలాంటి లిప్స్టిక్ వేసుకోవాలి అన్నదాకా నేర్పించింది. బుక్ మై షోకు టికెట్లు బుక్ చేసి పంపించినప్పుడు తిరుమారన్ ఆశ్చర్యపోయాడు. ఈ మార్పు అతనికి బాగా నచ్చింది. ఆమె గిఫ్ట్గా ఇచ్చిన పెర్ఫ్యూమ్ అతన్ని మైకంలో ముంచేసింది. ఆమె వేసుకున్న న్యూ మోడల్ దుస్తులు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. సరోజా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆమె సిగ్గుపడుతూ మెల్లిగా నవ్వింది. పెళ్లి సవ్యంగా ముగిసింది. టెక్సాస్కు చెందిన ఆస్టిన్ నగరంలో ఆమె దాంపత్య జీవితం మొదలైంది. విమానంలో ఎక్కి అక్కడ విమానాశ్రయంలో దిగుతున్నప్పుడే గొంతులో భయం తాలూకు బంతి ఒకటి అడ్డం పడి ఊపిరి ఆడనివ్వకుండా చేసింది. పెద్ద పెద్ద రోడ్లు, తోక పట్టుకుని వెళ్తున్నట్లు వేగంగా వెళ్తున్న కార్లు చూస్తున్న కొద్దీ విభ్రాంతి కలిగింది. ఇరుగు పొరుగులో ఉన్న తమిళనాడుకు చెందిన కుటుంబాలు కొన్ని వచ్చి పలకరించి వెళ్లాయి. టప్పర్వేర్ డబ్బాల్లో ఏవేవో వంటకాలు తీసుకొచ్చారు. బిందు చెన్నైకి చెందిన ఇల్లాలు, మలయాళీ. ఇక్కడికొచ్చి 2 ఏళ్ళు అవుతుందట. తనే ఇంటికి వచ్చి పరిచయం చేసుకుంది. నవ్వు ముఖం, సాయం చేసే స్వభావం. సరోజకు వెంటనే ఆమెతో సాన్నిహిత్యం ఏర్పడింది. మొదట్లో నాకు కూడా ఇలాగే ఉండింది. నీకన్నీ నేను నేర్పిస్తాను. మనిద్దరం కలిసి షాపింగ్ వెళ్దాం. సరోజ ఇక్కడికి వచ్చిన 2వ వారాంతంలో స్థానికంగా ఉన్న స్నేహితుల కోసం ఒక పార్టీ ఏర్పాటు చేశారు. అతిథులు పట్టిక చూసిన తర్వాత గొంతుకు అడ్డంగా ఉన్న బంతి మరి కాస్త పెద్దగా అయినట్లు అనిపించింది. సరోజ బిందును రమ్మని పిలిచింది. భయంగా ఉంది. నేను చూసుకుంటాను. ఇంటి ముందున్న లాన్లో బార్బెక్యూ విందు. సాయంత్రం 4 గంటల నుంచి అతిథులు రావడం మొదలైంది. తమిళం, తెలుగు మాట్లాడే గుంపది. సరోజ
ఒక తెల్లజాతి స్త్రీ చెయ్యిని అప్పుడే మొదటిసారిగా పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చింది. పత్తిలాగా సుతిమెత్తగా ఉన్న ఆ చేతిలో అసాధారణమైన బలం. ఆమె కన్నా ఒక అడుగు ఎక్కువ ఎత్తు. ఒక చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని నిలబడింది. పెద్ద గొంతుకుతో మాట్లాడుతూ అంతకన్నా పెద్ద గొంతుతో నవ్వింది. ఆమె బాయ్ ఫ్రెండ్ రోడ్రిక్ మెడలో పాములాగా టాటూ వేసుకొని ఉన్నాడు. చేతిలో గిటార్, ఆకుపచ్చ రంగులో కళ్ళు. ముందే పరిచయం ఉన్న స్త్రీలను సుతారంగా హగ్ చేసుకుంటూ స్వాగతం పలికాడు. అతను తనను సమీపించడం చూసి సరోజ సన్నగా కంపించింది. తను కూడా అతన్ని హగ్ చేసుకోవాలా అన్న సందేహం కలిగింది. సంశయాన్ని తీర్చుకోవడానికి బిందు పక్కన లేదు. సరోజ దగ్గరికి రాగానే నమస్తే అంటూ చేతులు జోడించాడు రోడ్రిక్. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది సరోజకు. బార్బిక్యూ అన్న పేరిట మాంసం మధ్యాహ్నం నుంచి సన్నని మంట మీద కాలుతూ ఉడుకుతోంది. అక్కడ ఉన్న బార్బిక్యూ రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తే తారుబండి లాంటి ఒక వాహనానికి ట్రక్కు జోడించి తీసుకొచ్చేస్తారు. ఇంటి ముంగిట్లో కట్టెలు పేర్చి మాంసపు ముక్కల్ని కాల్చి వడ్డిస్తారు. ఎటువంటి కట్టెలతో కాలిస్తే ఎలాంటి రుచి వస్తుంది అన్నదానికి ఒక పద్ధతి ఉంటుంది. రోడ్రిక్ గిటార్ వాయిస్తూ కాసేపు పాడాడు. మధురమైన గొంతు. అందరూ చప్పట్లు కొట్టి మరీ ఆస్వాదించారు. వైన్ మరియు బీరు ఏరులాగా పారాయి. బిందు మాత్రం ఆ రోజు పక్కన లేకుంటే సరోజ ఉక్కిరిబిక్కిరయ్యేది. ఎందుకంటే మొదటి కప్పుతో టోస్ట్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేసిన తర్వాత తిరుమారన్ సరోజను పూర్తిగా మర్చిపోయాడు. ఆడ మగ అంటూ అతనికి స్నేహితుల గుంపు ఒకటి. కప్పు ఖాళీ అవుతున్న కొద్దీ నింపుకుంటూ మరీ తాగుతున్నాడు. అతను అంత ఎక్కువగా తాగుతాడని ఆమెకు తెలీదు. నీకేం కావాలి? ఏదో ఒకటి. బిందు లేచి వెళ్ళి ప్లేట్లో వేసి తీసుకొచ్చింది. నిప్పులో కాల్చిన మాంసపు వాసన ఆమెకు కొత్త. ఎలాగో కష్టపడి తినేసింది. పెరుగన్నం ఉంటే చాలనిపించింది. ఉన్నట్టుండి అమ్మతో మాట్లాడాలని అనిపించింది. మాంసం సరిగ్గా ఉడకలేదు కాబోలు. తినడానికి చాలా కఠినంగా అనిపించింది. కానీ అదే వేపుడును ఆస్వాదిస్తూ తింటోంది బిందు. సూపర్గా ఉడికింది. ఇంత మెత్తగా టెక్సాస్లో తప్ప లోకల్లో ఎక్కడా బీఫ్ దొరకదు. సరోజ లేచిన వేగానికి ఆమె వడిలో ఉన్న ప్లేట్ ఎగిరి కార్పెట్ అంతా బార్బెక్యూ సాస్ ఒలికిపోయింది. అంతకన్నా వేగంగా బాత్రూం వైపు పరుగులు పెట్టే లోపల వికారంతో కడుపు తిప్పి బాత్రూం గడప దగ్గరే సరోజ వాంతి చేసేసుకుంది. బిందు పరుగును వచ్చి సాంత్వనగా పట్టుకుంది. ఆ తరువాత పార్టీ త్వరితంగా ముగిసిపోయింది. ఇట్స్ ఓకే తిరుమారన్, ఇంకోరోజు సెలబ్రేట్ చేసుకుందాం. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ సరోజ అంటూ అతడిని ఓదార్చి అందరూ వెళ్ళిపోయారు. తిరుమారన్ అర్ధ మనసుతో అందరినీ సాగనంపి లోపలికి వచ్చాడు. సరోజ మూడోసారిగా వాంతి చేసుకుంటూ ఉంది. తిరుమారన్ తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఏమైంది మారన్? అంతా చేసేసి ఇప్పుడేమీ తెలియనట్లు ఇలా చూస్తున్నారే? బిందు బాత్రూమ్ అంతా కడిగి శుభ్రం చేస్తూ అడిగింది. అతనికి ఇంకా అర్థం కాలేదు. మొగుడు పెళ్ళాం ఇద్దరు కళ్ళు అప్పగించి చూడండి, నాకు ఆలస్యం అవుతుంది. సరోజా, నేను రేపు వస్తాను, కన్ఫర్మ్ చేసుకుందాం. కొంటెగా కన్ను గీటి వెళ్ళిపోయింది బిందు. అప్పుడే తిరుమారన్ బుద్ధికి స్ఫురించింది. బిందును సాగనంపి తలుపులు వేసేసి మేడ మీదికి వచ్చాడు. సరోజ మూడంకి వేసుకుని పడుకునుంది. తిరుమారన్ కోపంతో వార్డ్రోబ్ను కాలితో తన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆర్ యూ ప్రెగ్నెంట్? ఆమె తలెత్తి చూసింది. ఏమీ చెప్పలేకపోయింది. గది మొత్తం గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది. షిట్! 2 చేతులతో తల పట్టుకుని మంచం మీద కూర్చున్నాడు. సంవత్సరం దాకా వద్దని చెప్పాను కదా ఇడియట్! కాండం లేని సమయం చూసి దగ్గరకు వచ్చి కావలించుకోవడం, డేట్ సరిచూసుకున్నాను ఇక్కిలించడం. మ్యాటర్ అంటూ వస్తే నువ్వేమి తక్కువదానివి కాదు. వేరే ఏదైనా చేయమంటే మాత్రం సిగ్గెక్కువ అని బుకాయింపు. తాగిన మైకంలోనూ కోపంలోనూ మాటలు హద్దులు లేకుండా రాసాగాయి. సరోజ ఏడవసాగింది. ఏడుస్తూ కూర్చో, అదొక్కటి మాత్రమే తెలుసు, వేరేమీ తెలీదు. వచ్చినప్పటి నుంచి ఇదొక్కటి మాత్రమే కదా చేస్తూ ఉన్నావు.
ఏమో నేను హత్య చేయడానికే నేను ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు దేభ్యముఖం పెట్టుకుని తిరగడం అంతా నా తలరాత. మళ్ళీ ఇంకోసారి వార్డ్రోబ్ని తన్నాడు. బెడ్రూమ్ తలుపులు తీసి దడాలను మూసేసి బయటికి వెళ్ళిపోయాడు. సరోజ వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది. అమ్మా అని పెదవులు ఉచ్చరించాయి. కానీ శబ్దం బయటికి రాలేదు. చప్పుడు చేయకుండా ఏడ్చింది. తిరుమారన్ అలా ఎప్పుడూ తోలనాడింది లేదు. కానీ అది ఆనకట్ట తెగిన తరుణం. ఆ తరువాత ఆ ప్రవాహం ఆగనేలేదు. మర్నాడు వంటలో నలతగా ఉన్నా లెక్క చేయకుండా లేచి వంట చేసింది. తిరుమారన్ తినకుండానే ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. 11 గంటల తర్వాత బిందు ఒక అట్టపెట్టితో సహా వచ్చింది. గర్భ నిర్ధారణ చేసే కిట్. దానిని ఎలా ఉపయోగించాలో తను చెబుతుంటే సరోజకు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. అయ్యో పాపం, చిన్నపిల్ల సిగ్గుపడుతోంది. వెళ్ళి నేను చెప్పినట్లు టెస్ట్ చేయి. గుర్తుపెట్టుకో, సరిగ్గా చెయ్యాలి. నువ్వే చేసుకోగలవా? నేను హెల్ప్ చేయనా? వద్దు వద్దు అన్నది సరోజ కందిపోయిన ముఖంతో. సరిగ్గా 5 నిమిషాల తర్వాత సంకోచిస్తూ మునివేళ్లతో పట్టుకున్న స్ట్రిప్ను చూపించింది. బిందు ముఖంలో రంగులు మారాయి. ఇదేమిటి నెగిటివ్ చూపిస్తోంది? మీరే చాలా తొందరపడ్డారు అంది సరోజ. 10 నిమిషాల తర్వాత బిందుకు కాఫీ కల్పిస్తూ జంకుతూ చెప్పింది సరోజ. నాకు బీఫ్ తినే అలవాటు అస్సలు లేదు. నిన్న మీరు బీఫ్ అని చెప్పగానే కడుపులో తిప్పేసింది. దేవుడా, ఈ ముక్క అప్పుడే చెప్పుండొచ్చు కదా. సరోజ నిదానంగా ఒక గుక్క కాఫీ తాగింది. తర్వాత చెప్పింది, అలా కాదు, మీరేదో తెలియకిచ్చారు. నేను అప్పుడే చెప్తే మీరు ఫీల్ అవుతారు కదా. ఈ ఊళ్ళో నాకు ఉన్న ఒకే ఒక స్నేహితురాలు మీరు అంటూ కంట నీరు పెట్టుకుంది. సరోజ, నేను చెప్పేది కాస్త విను. నిన్న ఆ జెన్నీ వచ్చింది కదా, ఆమె వేగన్. గుడ్డు పాలు ఏమీ ముట్టదు. ఆమెకు తినడానికి ఏమీ లేదని సలాడ్ పెట్టుకుని తిన్నది. ఆమె బాయ్ ఫ్రెండ్ రోడ్రిక్ చచ్చిన జంతువు ఏదైనా సరే తినేస్తాడు. ఈ దేశంలో ఎలాంటి క్రేజీ ఉన్నా ఒక్క విషయంలో మాత్రం ప్రాణం పోయినా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. అది వ్యక్తిగత స్వేచ్ఛ. అందువల్ల అందరూ మళ్ళీ మళ్ళీ తమకు నచ్చినవి నచ్చనివి చెబుతూ ఉంటారు, కాస్త అధిక ప్రమాణంలోనే. రెస్టారెంట్కి వెళ్ళి ఒక కాఫీ తాగాలన్నా 1,00,000 నిబంధనలు పెడతారు. ప్రతి ఒక్కరూ తాగే కాఫీ వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏం నేర్చుకుంటావో లేదో, తప్పకుండా ఈ విషయం నేర్చుకోవాలి. థ్యాంక్స్ అక్క అన్న సరోజను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది బిందు. చూసావా, అందుకే నేనెవరికీ సలహాలివ్వను. వెంటనే నా వయసును ఎక్కువ చేసేస్తున్నావు. బిందు అని పిలు చాలు. సరే, నువ్వు రెడీగా ఉండు. మధ్యాహ్నం షాపింగ్ వెళ్దాం. అదే ఇక్కడ లేడీస్ టైం. తిరుమారన్ సాయంత్రం వచ్చాడు. మెల్లిగా విషయం చెప్పగానే అతని ముఖంలో రంగులు మారాయి. కోపం పోయి ప్రశాంతత చోటు చేసుకుంది. ముందు రోజు తాను కటువుగా మాట్లాడినట్టు అతనికి అర్థమైంది. ఆ రాత్రి అతనే దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు. సరోజ రహస్యంగా కళ్ళు తుడుచుకుంది. జరిగినది అంతా తల్లితో చెప్పినప్పుడు, మీ నాన్నతో ఇన్నేళ్ల బట్టి నేను కాపురం చేయలేదా అని ఆవిడ సణిగింది. ఆ తర్వాత ఎప్పుడు తాగి వచ్చినా సరోజలోని లోపాలను వల్లించడం అతనికి అలవాటైపోయింది. ఇలాగే 1 ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు అదే సమస్య వేరొక రూపంలో ఎదురైంది. నువ్వు ఒక పిచ్చోడివి. ఇప్పటికే ఇక్కడ మన వాళ్ళందరూ ఒక మాదిరిగా మాట్లాడుకుంటున్నారు. మావయ్య కూతురు, ఆమె మొగుడు ఇలాగే వద్దు వద్దు అని వాయిదాలు వేశారట. ఆ తర్వాత ఒక బిడ్డ కోసం లక్షల కొద్దీ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇదంతా నీ ఐడియానా లేక ఆవిడ గారిదా? హీరోయిన్ లాగా అందం తగ్గిపోకుండా చూసుకుంటోందా? ప్రతిసారి స్కైప్లో మాట్లాడుతున్నప్పుడు తిరుమారన్ అక్కయ్య మాలతి పురాణం మొదలు పెడుతుంది. పిల్లలు ఇప్పట్లో వద్దు అని అనుకున్న తిరుమారన్ ఒకానొక ఘట్టంలో అమెజాన్ ప్రైమ్ డెలివరీ లాగా వెంటనే పిల్లలు కావాలని మొదలుపెట్టాడు. ఈ విషయంలో సరోజ ఇష్టాయిష్టాలకు తావులేదు. అతను సతాయింపు ఎక్కువైన కొద్దీ
ఎలాగైనా ఒక బిడ్డను కని ఇచ్చేస్తే చాలని అనిపించింది సరోజ్కి. పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి అతని ముఖం మాడిపోయేది. చిరుబుర్లాడే ముఖంతో ల్యాప్టాప్లో తలదూర్చేసుకుంటాడు. నెట్ఫ్లిక్స్లో ఏదైనా సినిమా చూస్తూ కాలం గడిపేస్తాడు. భోజనం వడ్డిస్తే మాటా పలుకు లేకుండా తింటాడు. ఏదైనా ఫోన్ వస్తే మాత్రం నవ్వుతూ మాట్లాడతాడు. సరోజ బిందు దగ్గర తన మనసు విప్పి తన గోడును వెళ్లబోసుకుంది. బిందు సరోజను ఓదార్చింది. ఇదేమంత పెద్ద విషయమా? ఈ మగవాళ్లకు ఆడవాళ్ల సమస్యలు ఎప్పటికీ అర్థం కావు. ఒకటి అర్థమైనట్లు నటిస్తారు, లేదా అర్థం కానట్లు నటిస్తారు. 2 ఏళ్లు గడిచిన తర్వాత తిరుమారన్ బొత్తిగా ఓపిక లేనివాళ్లాగా తయారయ్యాడు. ముట్టుకుంటే పేలిపోయే డైనమైట్ లాగా ప్రవర్తించసాగాడు. అమెరికాలో దీనికోసం చికిత్స తీసుకోవడం తమ పరిధికి అందుబాటులో ఉండదు. కాబట్టి 2 నెలల సెలవు పెట్టి ఇండియాకొచ్చారు. సంతాన సాఫల్యం కోసం అన్ని రకాల టెస్టులు చేయించి కావలసిన చికిత్స చేయించుకుని మళ్లీ అమెరికాకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. రిపోర్టులు తీసుకురావడానికి ఒంటరిగా వెళ్లమని సరోజ్తో అన్నాడు తిరుమారన్. నిజం చెప్పాలంటే అతనికి లోపల ఒక చిన్న భయం. తనలో లోపం ఉండి ఉంటే ఆ నిజాన్ని తట్టుకునే ధైర్యం అతనికి లేదు. రిపోర్టులు తీసుకుని వచ్చిన సరోజ ముఖంలో నల్లని నీడలు. తిరుమారన్ సరోజ ఇంట్లోకి వచ్చి రాకముందే అడ్డగించాడు. ఏమైంది? సరోజ ఏమీ చెప్పకుండా నిలబడిపోయింది. కలత చెందిన కళ్ళ నుండి కన్నీళ్లు కారసాగాయి. అతని అక్కయ్య ఏమీ ఎరగనట్లు టీవీ చూస్తూ కూర్చుంది. నోరు తెరిచి మాట్లాడుచావు. ఏమీ మాట్లాడకుండా అతని చేతికి రిపోర్టులను ఇచ్చేసి లోపలికి వెళ్ళి పడుకుంది సరోజ. అతనికి ఏమీ అర్థం కాలేదు. కాగితాల్ని తిప్పి తిప్పి చూశాడు. బాగా ఆలోచించిన తర్వాత వాటిని ఫోటో తీసి డాక్టర్ స్నేహితుడికి వాట్సాప్ చేశాడు. అతను పరిశీలించిన తర్వాత తిరుమారన్కి కాల్ చేశాడు. సారీరా, కాస్త క్లిష్టమైన సమస్యే. బయోలాజికల్గా మీరిద్దరూ కలిసి బిడ్డను కనడం అసాధ్యం. నా రిపోర్ట్ ఏమని వచ్చింది? నీ రిపోర్ట్లో స్పెర్మ్ కౌంట్, షేప్ అన్నీ పక్కాగా ఉన్నాయి. సరిగ్గా చూసావా? నువ్వే చూసుకొని ఉండొచ్చు కదా. నార్మల్గా ఏ రేంజ్లో ఉండాలో ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో అంతా వివరంగా ఉంది, చూసుకో. తిరుమారన్ మనసులో ప్రశాంతత నెలకొంది. మరింకేమిటి సమస్య? నీ భార్యకే సమస్య. అది ఏమిటంటే సరిచేయడానికి కుదరదా? తిరుమారన్ మధ్యలోనే ఆపడిగాడు. ఏది? సరోజుకున్న సమస్య గురించి. సారీరా, నాకు తెలిసినంతవరకు సాధ్యం కాదు. బెటర్ యు గో ఫర్ అడాప్షన్. దత్తత చేసుకోండి. నేనే మీకు రిఫర్ చేస్తాను. థ్యాంక్స్ రా. ఫోన్ పెట్టేసి మళ్ళీ ఒకసారి రిపోర్టులను తీసి చూశాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. టీవీ చూస్తున్న అక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్క, నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. మర్నాటి నుంచి అతను సరోజుతో ప్రవర్తించే విధం పూర్తిగా మారిపోయింది. ఇది జరిగిన ఒక వారం తర్వాత సరోజును పుట్టింట్లో దిగపెట్టాడు. తను అమెరికాలో మతిస్థిమితం లేకుండా ఉందత్తయ్యా, కొన్ని రోజులు మీతో ఉండనివ్వండి. 2 నెలల సెలవు ముగిసిన తర్వాత సరోజును ఇండియాలోనే వదిలేసి విమానం ఎక్కాడు. 2 నెలల తర్వాత టికెట్ తీసి పంపిస్తాను, అప్పుడు రావచ్చు. సరోజ తల్లికి ఇదంతా ఏదో సరిగా లేనట్లు అనిపించింది. కానీ సరోజ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తలదించుకుని కూర్చుండిపోయింది. అతను ఫోన్ చేసి మాట్లాడడం కూడా రాను రాను తగ్గిపోయింది. బిందు మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది. 2 నెలల తర్వాత టికెట్ రాలేదు. వివాహ రద్దు నోటీస్ వచ్చింది. సరోజ తల్లిదండ్రులు నిలువునా కూలిపోయారు. తిరుమారన్ కుటుంబం వాళ్ళు చేసేదేమీ లేదన్నట్టు చేతులెత్తేశారు. సరోజ తండ్రి నేరుగా తిరుమారన్తో మాట్లాడి చూశారు. లేదు మావయ్య, తను కూడా ఇక్కడ నాతో ఇవ్వలేకపోయింది. ఎప్పుడు చూసినా ఒకటే ఏడుపు, ఏదో పోగొట్టుకుందానిలా. అదీకాక ఆమె ఒక బిడ్డకు తల్లి కాలేదు అని రిపోర్ట్ వచ్చింది. ఇది ఆమెకు కూడా తెలుసు. చట్టరీత్యా నాకు వివాహ రద్దు కోరడానికి హక్కుంది. సరోజ ఇంట్లో అందరూ ఆమెనే తప్పు పట్టారు. అన్ని విధాలా చక్కటల్లుడు, అనుసరించి బ్రతకడం చేతకాకపోయింది. అంతా తలరాత. సరోజ తండ్రి తలబాదుకున్నారు. సైదాపేట కోర్టుకు బయట తీర్పు ప్రతిని ఇచ్చేసి వచ్చినప్పుడు ఆమెను చూసింది ఆఖరిసారి.
ఆ తరువాత తిరుమారన్ తన ఆఫీసులో కొత్తగా ఉద్యోగంలో చేరిన నేత్రా శర్మను పెళ్లి చేసుకున్నాడు. ఫెవికాల్ రంగులో బొమ్మలా ఉంది. తిరుమారన్ కన్నా 4 రెట్లు జీతం. ఆఫీసులో చాలా త్వరగా ప్రమోషన్లు తెచ్చుకుంది. తిరుమారన్ కుటుంబానికి ఇప్పుడు జాతి గుర్తుకు రాలేదు. ఉన్నట్లుండి సంఘ సంస్కృతలుగా మారిపోయారు. పెళ్ళైన 4 నెలలకి ఆమెకు నెల తప్పింది. తిరుమారన్ సంతోషంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు. మరుసటి ఏడాది అందమైన మగపిల్లవాడు. వాట్సాప్, ఫేస్బుక్ అన్నింట్లో బాబు ఫోటోలు పంచుకున్నాడు తిరుమారన్. ముఖ్యంగా సరోజ వాటిని చూడాలని కోరుకున్నాడు. తర్వాత ఆడపిల్ల. ఆ పిల్ల ఫోటోను కూడా సరోజకు షేర్ చేసి బ్లూటిక్ వచ్చిందా చూస్తూ ఉండేవాడు. వేరే నెంబర్ నుంచి సరోజకు కాల్ చేసి చూశాడు. ఆ నెంబర్ ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిసింది. నేత్రా శర్మ అంచెలంచెలుగా ఉన్నతి సాధిస్తూ వేరొక పెద్ద కంపెనీలో సిటిఓ పదవికి చేరుకుంది. అందుకోసం వాళ్ళు టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు మారవలసి వచ్చింది. అతని జీతం నేత్రా శర్మ జీతంతో సరిపోల్చుకోలేనంత తక్కువగా ఉన్నందువల్ల తిరుమారన్ జాబు వదిలేయాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే అతనికి ఉన్న టెక్నాలజీ పరిజ్ఞానానికి వేరే ఉద్యోగం దొరకలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కన్సల్టెంట్గా మారాడు. ఆ తర్వాత ఇంట్లో ఉండి బాధ్యతగా పిల్లలను చూసుకున్నాడు. నేత్రా శర్మ ఆఫీస్ పని మీద హవాయికి వెళ్ళింది. బోర్డు మీటింగ్ త్వరలో జరగబోతున్నందువల్ల దానికి కావాల్సిన ప్రణాళికల్ని సిద్ధం చేయడం కోసం అక్కడ మీటింగ్. ఎలా చూసుకున్నా ఏడాదిలో సగం రోజులకు పైగా నేత్రా శర్మ ఇంట్లో ఉండదు. ప్రపంచంలో ఏదో నగరంలో స్టార్ హోటల్ నుంచి మొగుడితో పిల్లలతో మాట్లాడుతుంది. పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాతే టార్గెట్కు వచ్చాడు తిరుమారన్. అది అతని దినచర్యల్లో ఒకటి. అప్పుడే సరోజ అతని కంటపడింది. సరోజను అమెరికాలో, అది ఫ్రిమాంట్ ఏరియాలో అతను ఎదురు చూడలేదు. స్కూలు ముగియడానికి ఇంకా టైం ఉంది. ఆమెను బాగా పరిశీలించాడు. సరోజ పూర్తిగా మారిపోయింది. జుట్టును ఫ్రీగా వదిలేసింది. మాటిమాటికి ముఖం మీద పడుతున్న ముంగురులను పైకి తోసుకోవడంలో ఒక స్టైల్. ముక్కు కుట్టించుకుంది. రోజూ వ్యాయామం చేస్తుంది కాబోలు. వేసుకున్న డ్రెస్లో పొంతికగా స్మార్ట్గా కనపడింది. తిరుమారన్ సీట్ బెల్ట్కు బయట ఉబ్బెత్తుగా ఉన్న తన పొట్టవైపు చూసుకున్నాడు. సరోజ స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని ఉంది. భుజం మీద పువ్వు, సీతాకొక చిలుక, పచ్చ పొడిపించుకుంది. ఆమె ఇంత ఆకర్షణీయంగా ఉంటుందని తిరుమారన్ కల్లో కూడా ఊహించలేదు. టెస్లా కారుని తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే దానికన్నా మిన్నగా ఆమెలో ఒక విధమైన తుళ్ళింత సంతోషం ప్రస్ఫుటంగా కనిపించాయి. అతని మెదడులో పాత సాతాను దూరి తొలచడం మొదలుపెట్టింది. ఆమె కారు స్టార్ట్ చేసి బయలుదేరగానే కొన్ని క్షణాలు ఆలోచించాడు. తర్వాత కారుని స్టార్ట్ చేసి ఆమెను వెంబడించాడు. 15 నిమిషాల్లో ఆమె ఇల్లు వచ్చేసింది. బాగా ధనవంతులుండే ఏరియా అది. ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలని నేత్రకు ఎప్పటినుంచో ఒక కల. సరోజ ఇల్లు ఉన్న వీధిలో 2 సార్లు అటు ఇటు కారులో తిరిగాడు. స్కూల్ విడిచే టైం అయింది. ఉన్నట్లుండి గుర్తుకు వచ్చిన వాళ్ళ కారును తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయమే అక్కడికి వెళ్ళి చేరాడు. ఆ ఇంటి నుంచి కాస్త దూరంగా కారును ఆఫ్ చేసి వెయిట్ చేశాడు. ఫహాద్ ఫాజిల్ లాంటి ఒక అతను బయటకు వచ్చాడు. ఒక చిన్న పాపను నడిపిస్తూ తీసుకెళ్లాడు. అతనే ఆమె భర్త అయి ఉండాలి. బహుశా అతనికి ఇది 2వ పెళ్లిగా ఉండొచ్చు. అతనికి ముందే ఈ పాప ఉండుంటుంది. అతను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాడు. సరోజ మాత్రం బయటికి వెళ్ళొస్తోంది. మర్నాడు కూడా తిరుమారన్ అక్కడికి వెళ్ళాడు. కాఫీ తాగుతూ చాటుగా చూడసాగాడు. అతని కాళ్ళు నిలకడగా ఉండలేక అటూ ఇటూ కదులుతున్నాయి. సరోజ బయలుదేరింది. ఫహాద్ ఫాజిల్ని వీధిలో నిలబెట్టి ముద్దు పెట్టుకుంది. తర్వాత కారులో ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన 10 నిమిషాల తర్వాత ఫహాద్ ఫాజిల్ తలుపు తీసుకుని బయటకొచ్చాడు. నేరుగా తిరుమారన్ కారువైపు అడుగులు వేశాడు. తిరుమారన్ కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఏం చెయ్యాలో తెలియక అలాగే కూర్చుండిపోయాడు. దగ్గరగా వచ్చిన అతను కారు విండో అద్దాన్ని మెల్లగా తట్టి దింపమని అన్నాడు.
మీరు మిస్టర్ తిరుమారన్ కదా? తిరుమారన్ తడబడ్డాడు. సరోజ నిన్న మిమ్మల్ని ఇక్కడ చూసి చెప్పింది. ఐఎమ్ సంజయ్, సరోజ భర్తనే. తెరిచి ఉన్న కారు కిటికీ నుండి చేయి చాపాడు. తిరుమారన్ కాస్త సంకోచిస్తూ అతని చేయి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. లోపలికి రండి, కాస్త బీర్ తాగుతూ మాట్లాడుకుందాం. ఒక విధంగా మనం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం కదా. తిరుమారన్ కాస్త సంకోచించాడు. ప్లీజ్. కిందకి దిగి కారు తాళం వేసి అతని వెంట నడిచాడు. 3 రోజులుగా వస్తున్నారు కదా అన్నాడు సంజయ్ నడుస్తూ. సారీ, జోక్యం చేసుకోవాలని కాదు, సరోజ ఎలా ఉందో తెలుసుకోవాలని మాత్రమే. మీ కన్సర్న్ అర్థమవుతుంది. తలుపులు తీసుకుని లోపలికొచ్చారు. అంకుల్కి హాయ్ చెప్పమ్మా సితారా అన్నాడు. సితారా ఒక క్యాన్వాస్లో రంగులతో గీతలు గీస్తోంది. హాయ్ అంకుల్ అంటూ ఇతన్ని చూసి నవ్వింది. తిరుమారన్ని కూర్చోమని చెప్పి ఫ్రిడ్జ్ తెరిచి 2 బీర్ క్యాన్లు తీసుకొచ్చాడు. సోఫాలో కూర్చున్న తిరుమారన్ ఇంటి వైశాల్యాన్ని లెక్క కట్టాడు. అతని ఇంటికన్నా 3 రెట్లు పెద్దది. నైస్ హౌస్. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. అర్థం కాలేదు. నేను ఒక సైంటిస్ట్ని. నా పేరిట 10 పేటెంట్లకు పైగా ఉన్నాయి. దాని మూలంగా వస్తున్న డబ్బునే మేము ఖర్చు చేయలేకపోతున్నాం. అందువల్ల 2 ఏళ్లుగా ఏమీ చేయకుండా ఉన్నాను. సరోజ, సితారా వీళ్ళిద్దరే ఇప్పుడు నా ప్రపంచం. అవసరాలకు మించి డబ్బు ఉన్నందువల్ల దాన ధర్మాలు చేస్తున్నాను. ఇతరులకు ఇవ్వడం ద్వారా జీవితంలో ఆనందాన్ని పొందుతున్నాం. ఇండియాలో ఉన్న స్త్రీల కోసం చిన్న ఎన్జిఓ సంస్థ ఒకటి నడుపుతున్నాం. దాని నిర్వహణ బాధ్యతలు సరోజ్ చూసుకుంటోంది. ఇంట్లోనే కూర్చోవడం ఆమెకు సుతారం ఇష్టం ఉండదు. మీరు సరోజను ఎలా కలుసుకున్నారు? తను కొంచెం రిజర్వ్డ్ టైప్ కదా. ఓ, మీకు నా గురించి తెలీదు, కానీ మా అక్కయ్య మీకు పరిచయమే. ఎవరు? బిందు, ఆస్టిన్లో మీ పక్క బ్లాక్. అవును, ఆవిడ సరోజుకు సన్నిహితురాలు. పెళ్ళే వద్దని అనుకున్న నన్ను నసపెట్టింది. సరే మాట్లాడి చూస్తాను అని అన్నాను. నేను సరోజ 1 ఏడాది స్కైప్లో మాట్లాడుకున్నాం. సరోజ అన్ని వివరాలు నాతో చెప్పిన తర్వాతే కలిసి బ్రతుకుదామని నిశ్చయించుకున్నాం. కొద్దిసేపు మౌనంగా గడిచింది. మేము డైవర్స్ తీసుకున్నామని చెప్పిందా? అది కూడా చెప్పింది. ఏ రోజైనా మీరు ఇలా వస్తారని కూడా చెప్పింది. సంజయ్ చిన్నగా నవ్వాడు. అందులో కాస్త అవహేళన కలగలిసి ఉన్నట్లు అనిపించింది తిరుమారన్కి. ఈ పాప అంటూ అర్ధోక్తిలో ఆపాడు తిరుమారన్. మాకు పుట్టిన బిడ్డ. తిరుమారన్ ఏదో చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు సంజయ్ చెయ్యి పైకెత్తి ఆఫ్ చేశాడు. మీ అనుమానం నాకు అర్థమైంది. దాన్ని క్లియర్ చేయడానికే మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచాను. సరోజ పెద్ద తప్పు చేసింది. దాన్ని సరిచేయాలని నాకు అనిపించింది. సరోజనా? అవును. ఆమె ఒక గ్రాఫిక్ డిజైనర్ అని మీకు తెలుసా? తిరుమారన్ తెల్లబోయినట్లు చూశాడు. సరోజ గురించి ఆఖరిదాకా ఏమీ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించలేదు. సమస్యకు కారణం అదే. అర్థం కాలేదు. అతని చేతికి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాడు. నిన్ననే మీతో మాట్లాడి ఉండేవాణ్ణి, కానీ దీనిని వెతికి తీయాల్సి వచ్చింది. ఇదేమిటి? మీ ఇద్దరు ఫెర్టిలిటీ టెస్ట్ రిపోర్ట్లు. గుర్తుందా? తల ఊపాడు. అది ఫోటోషాప్ చేసింది. సరోజ తన స్నేహితురాలైన డాక్టర్ సాయంతో దాన్ని మార్చింది. నిజానికి ఆమెలో ఎటువంటి సమస్య లేదు. తిరుమారన్ బీర్ క్యాన్ గభాలను కింద పెట్టేశాడు. నో, నేను నమ్మను. సరోజ ఎందుకు తన మీద ఇలా ఒక అపవాదం వేసుకోవాలి? సంజయ్ చిన్నగా నవ్వుతూ ఒక గుక్క బీర్ తాగాడు. బాగా ఆలోచించి చూడండి. లోపం మీలో ఉందని తెలిస్తే ఆమెకు ఈ విడుదల మీ నుంచి దొరుకుండేదా? తిరుమారన్కి తల తిరుగుతున్నట్లు అనిపించింది. బీరు కారణం కాదు. పెన్ డ్రైవ్ని తిరుమారన్ చేతిలో పెట్టి
గట్టిగా నొక్కాడు సంజయ్. ఈ పెన్ డ్రైవ్లో ఒరిజినల్ రిపోర్ట్లు, ఫోటోషాప్ ఫైలు, ఆమె మార్చిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. ఇది మీకు చెప్పడంలో ఆమెకిష్టం లేదు. కానీ ఇప్పుడు అన్నీ ముగిసిపోయిన తర్వాతైనా మీరు తప్పకుండా తెలుసుకోవాలని నాకు అనిపించింది. తిరుమారన్ గభాలన లేచాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. సంజయ్ వాకిలి దాకా వచ్చాడు. అతని భుజం మీద సానుభూతితో తట్టాడు. తిరుమారన్ ఫోన్ మోగింది. తీసి ఆఫ్ చేశాడు. దిగులు పడకండి, ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. మీరు దత్తత కూడా చేసుకోవచ్చు. మిస్టర్ తిరుమారన్, ఒక్క విషయం. ముందుగా నడిచి వెళ్తున్న తిరుమారన్ వెనక్కి తిరిగి చూశాడు. ఇక మీదట ఇలా వచ్చి నిలబడకండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు సంజయ్ ముఖంలో నవ్వు మాయమైంది. చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ బరువుగా అనిపించింది. తిరుమారన్ కారు వైపు నడిచాడు. మొబైల్ ఫోన్ మళ్లీ మోగింది. నేత్ర పిలుస్తోంది. హవాయిలో బికినీ డ్రెస్లో ఉన్న ఆమె ప్రొఫైల్ ఫోటో అతన్ని చూసి నవ్వింది. డార్లింగ్, ఎక్కడ తిరుగుతున్నావు? పికప్ టైం అయింది. నిన్నట్లాగా వాళ్ళని వెయిట్ చేయించుకో ప్లీజ్. ఆమె గొంతులో కాఠిన్యం. ఆన్ మై వే హనీ, ఐఎమ్ ఆన్ మై వే అన్నాడు తిరుమారన్ నమ్రతగా. ఇది సరోజ కథ. భలే ముగింపు కదా. మంచి పాఠం నేర్పింది సరోజ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.